దేవంత్ నాకు ఒక 10,000 అప్పిస్తావా? 10 రూపాయలు ఇస్తా, తీసుకొని పప్పాలు కొనుక్కొని తిను. నేను వెరైటీగా చాలా మంది విలన్లని చూశాను రా, కానీ నీలాంటి నీచ్ కమీన్ లత్కోర్ వరస్ట్ లఫుట్ గాని ఎప్పుడు చూడలా. పప్పాలు కొనే స్టేజ్ పప్పు మరి ఇంతగా మొన్నేమో ప్యాకెట్ పాప్కార్న్ ఈ ప్యాకెట్ తీసుకున్నా 3 ప్యాకెట్లు. సోయా 6 టు 3 ప్యాకెట్లు. అంటే నువ్వు మొత్తం ఒక్కనేది నేను నీకు ఇవ్వలేదు ఆ రోజు. ఒక్కటే ఇచ్చావు కదా. 2 అసలు ఒక్కటే ఇచ్చా కదా. ఒక్కటే నచ్చితే ఏం ధర్మం ఉంటుంది? మరి చెప్పు, మన వాళ్ళకి చెప్పు. ఇక లెట్స్ రైడా అని చెప్పు. నెక్స్ట్ రైడా స్టూపిడ్ ఫెలో. నో, యాక్చువల్లీ ఐఎమ్ నాట్ స్టూపిడ్ ఫెలో. ఎవరేమన్నారులే అంటే చూడకు కాదు. కానీ ఏం చెప్తాం మన వ్యూవర్స్కి? ఎద్దు ఎలా బతుకుతారో చెప్తా. చెప్పు. ఎద్దు బాడీ ఉంటాయి కదా, ఈమె బాడీ బతికింది అనుకో, ఈమె శరీరంలో చిన్న ఎద్దు పిల్ల ఉందనుకో, పొడుస్తుంది కొమ్ములు. ఈమెని పొడిస్తే ఇప్పుడు ఆమె ఇలా కళ్ళు తిరిగి పడిపోతాయి. అప్పుడు రక్తం నేను తాగిస్తా జ్యూస్ అనుకోని, అప్పుడు నాకు కడుపు నిండిపోతుంది. అప్పుడు కొన్ని నాగలేకుండా బ్లడ్ బీట్రూట్ రసం కిటికాలో పంపించి బతికాక నీకు బ్లడ్ ఉంది అని చెప్తా. ఒక డైలాగ్ చెప్తాను. ఇక్కడ ఓడుతున్నా అనుకుంటుందో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం తింపుతున్నారా. మా సైడ్ జోకర్ అంటారు. నేను ఒక డైలాగ్ చెప్తా చెప్పు. ఒకసారి పుట్ట పుట్టుడు ఆచార్యదేవా ఏమంటివి మానవ జాతిని ఇచ్చామా తెలియదా? సరే, ఈ డైలాగ్ చెప్పు. ఇందిరా సినిమా డైలాగ్ అందరు సీరియస్ చూస్తారు. మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా. ఇప్పుడు ఒరే, నీ టైం బాలేకో కర్మకాలో ఎక్కడైనా ఎప్పుడైనా తగలేవనుకో, నీ ఫ్యామిలీ మెంబర్స్ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గుర్తుపట్టలేనంత కొడతాను రా. మొయ్యబే బోకేదవా బోక్కొని తీసుకొని పనిబెడా. పీకుంది.